పాపిరెడ్డి గారు, అందరికి నమస్కారం. నా వాయిస్ వినపడుతుందా? ఎస్ వినబడుతుంది. ఓకే. రాఘవేంద్రరావు గారు, నమస్కారం. అదానీ వ్యవహారం హాట్ గా మారడంతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ని టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఎలా చూస్తారు మీరు? కవిత మళ్ళీ యాక్టివ్గా ప్రజల్లోకి రావడాన్ని ఎలా చూస్తారు? ఈరోజు అంటే రీఎంట్రీ అని మీరు కవిత గురించి ఇలా ఏదో కొత్తగా రీఎంట్రీ అనేది నేను అనుకోవడం లేదు. కవిత గారు గతంలో ఉన్నారు. గతంలో ఉన్న పదవులను కూడా వదిలిపెట్టి నేను ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటానని ఆమె ఎప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చినట్టు లేదు. వారు లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళి ఆ తర్వాత ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఒక 3 నెలలు ఇంట్లో ఉన్నారు. తర్వాత మళ్ళీ అంటే కొనసాగుతున్నారు. వారు ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు వారు. కాబట్టి రీఎంట్రీ అనే మాట ఏమి లేదు. బీఆర్ఎస్ కి కొత్తగా వచ్చింది ఇంకేదో ఒక అస్త్రం అనే అంశం కూడా ఏమీ లేదు. గతంలో ఉన్నవాళ్లే ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నవాళ్ళు కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ వారు వచ్చినంత మాత్రం చేత రాజకీయాల లోపల వచ్చే పెను మార్పుల గురించి ఇక్కడ చర్చించడానికి పెద్దగా ఏం లేదు. ఇందాక రామ్మోహన్ గారు భారతీయ జనతా పార్టీ అసలు ఏమీ లేదు అన్నట్టుగా వారు చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎన్నికల్లో మా రిజల్ట్స్ చూశారు, బీఆర్ఎస్ రిజల్ట్స్ కూడా చూశారు. రాబోయే రోజుల లోపల భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణని అభివృద్ధి చేయగలుగుతుంది అనే భావనలో ప్రజలు కూడా ఉన్నారు. గతంలో టిఆర్ఎస్ చూశారు. టిఆర్ఎస్ ఖచ్చితంగా ఏదో చేస్తుంది, ఖచ్చితంగా ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తుంది అని అనుకున్నారు. అదంతా కూడా చూశారు. ఆ తర్వాత అన్ని కూడా అప్పుల తెలంగాణగా మిగిలిపోయి ఉన్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే పోటీ పడుతూ వారికంటే నేనేం తక్కువ తిన్నాను అనే విధంగా రెండింతలుగా ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ నాయకులు గతం నుంచి చెప్తారు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాల్సిన అవసరం లేదు, ఎన్నికల లోపల ఏదైనా మాట్లాడుతుంటామో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అయితే రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒకరు వచ్చారు కాబట్టి ఈయన ఏమైనా పట్టించుకుంటాడేమో అని ప్రజలు అనుకున్నారు. ఈయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా అంతే అని ఆయన కూడా ప్రూవ్ చేశారు. కాబట్టి కాంగ్రెస్ మీద ఉన్న ఆశలన్నీ గల్లంతైనాయి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ప్రత్యేకంగా ఆశించేది ఏమి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తుంది. నాయకులు కూడా ఒకటి అదే రాఘవేంద్ర గారు, నాయకులు ఎంతో మంది ఉన్న బీజేపీ సరైన టైంలో సరైన డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం వలన గతంలో మీరు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చారు. మరి ఫ్యూచర్లో అయినా సరైన డెసిషన్ తీసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులు సరిగ్గా పెట్టుకునే అవకాశం ఉందా? డిసిషన్స్ తీసుకోవటం లేదు అనేది అది కరెక్ట్ కాదు. గతం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్ మీద కూడా ఎక్కువ పోరాడింది మేమే. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము మా పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. మేము తెలంగాణ ఉద్యమం లోపల అనేక ఉద్యమాలు చేశాం. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ప్రకటన కానీ తెలంగాణకు అసలు ఆద్యులు అంటే తెలంగాణ కాకినాడ తీర్మానం చేసి ఆ తర్వాత కూడా జంగారెడ్డి గారు ఎంత పట్టుబట్టేవాళ్ళు అంటే ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ వారి ప్రత్యేక తెలంగాణ గురించి మనం పోరాడాలని వారు పట్టుబడుతూ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా కూడా ఆ తర్వాత రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ బాగానే పాల్గొన్నది. అయితే ఆనాటి పరిస్థితుల లోపల ప్రజలకి భారతీయ జనతా పార్టీ బాగానే ఉంది, కానీ గెలుస్తుందా అనే ఒక అపనమ్మకం. అంటే సిటీలో ఉంది, లేకపోతే సిటీస్ లో ఉంది, ఇంకెక్కడన్నా ఉంది, ఊర్లలో లేదేమో, గెలుస్తుందా అనే అపనమ్మకంతో ఆ రోజు ఓట్లు వేయలేదు. ఇవాళ అట్లాంటి పరిస్థితి కాదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎక్కడైనా గెలుస్తుంది. అన్ని మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మాకు. కాబట్టి ప్రజల లోపల అభిమానం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా రాఘవేంద్ర గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. మరి మీరు కేంద్రంగా పైనుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు కాంగ్రెసే మీ ప్రధాన శత్రువుగా మీరు భావిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ మీరు కలిపి వర్క్ చేసే అవకాశం ఉందంటారా వచ్చే ఎలక్షన్ లో? ఈ అవకాశం గురించి నేను ఇప్పుడేమి ప్రస్తావన చేయలేను. అది మన జాతీయ నాయకులు కానీ వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం, రాష్ట్ర నాయకులు తీసుకోవాల్సిన నిర్ణయం. అది నా ఊహకు అందిన వరకు అయితే అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా.
అంటే రాజకీయాల్లో ఏమన్నా జరగవచ్చు మీరు చెప్పిన విధంగా, జరిగితే జరుగుతుందేమో దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇప్పటికీ నాకు తోచిన వరకు అయితే అట్లాంటి మైత్రి ఏర్పడుతుందనే భావన నాకు కలగట్లేదు. రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు నిజామాబాద్లో ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు మీరు? పార్టీ కార్యక్రమం తీసుకుంటోంది 29న పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ సమాయత్తం అవుతుంది. డేట్ కూడా డిక్లేర్ జరిగింది. మరొక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోజు అందరం కూడా దీక్షా దివస్ పేరు పైన కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చర్చించి కార్యాచరణ రూపొందిస్తున్నాం. దాంట్లో కవిత గారు కూడా పాల్గొంటారు, మిగతా పెద్దలు పాల్గొంటున్నారు. ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలు ఈ రోజు సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేసింది పార్టీ. అన్ని సమావేశాలకు ఇన్ఛార్జ్ కూడా వెళ్ళడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు సమాయత్తం అవుతారు. పండుగ మాదిరిగా ఈ రోజు కార్యకర్తలు తరలి రావడం జరిగింది. ఒకటి రామ్మోహన్ గారు, గతంలో ఎప్పుడూ కూడా ప్రజల మధ్యన ఉండే కేసీఆర్ గారు ఎలక్షన్ల తర్వాత కంప్లీట్గా ఆయన ప్రజలకు మధ్య రావడం మానేశారు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆవిడ శిక్ష అనుభవించున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. దాన్ని మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వ్యతిరేక శక్తుల నడుమ బీఆర్ఎస్ పార్టీ శిక్ష అనుభవించలేదు. ఓకే, రిమాండ్ లో ఉన్నారనుకోండి, శిక్ష అనుభవించలేదు. ఓకే, రిమాండ్ అనుకోండి, పోనీ రిమాండ్ లో ఉన్నారనుకోండి, మీరు చెప్పినట్టు పోనీ రిమాండ్ లో ఉన్నారు, బెయిల్ మీద అయితే ఉన్నారు కదా. బెయిల్ ఆవిడ క్లీన్ చిట్తో అయితే బయటికి రాలేదు. ఇన్ని వ్యతిరేక శక్తుల నడుమ ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున ప్రజల ముందుకెళ్ళి ఏ రకంగా మాకు ఓటేయండి అని అడుగుద్ది? నిజామాబాద్లో మీరు మాట్లాడే మాటల్ని ప్రజలు ఎలా నమ్ముతారు? 100% కేసీఆర్ గారు ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ వాసులందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కొరకు. ఎక్కడ పోయిన మా ఉద్యమ నాయకుడు ఆయన పరిపాలన లోపల